ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. మురళి తారీఖు 31 అక్టోబర్ 2022. సాకార మురళి. మధురమైన పిల్లలారా, జ్ఞానములో మాయా ద్వారా విఘ్నలు రావు, యోగములో వస్తాయి. యోగము లేకుండా చదువు ధారణ అవ్వజాలదు. కనుక వీలైనంత ఎక్కువగా యోగములో ఉండే పురుషార్థము చేయండి. ప్రశ్న: కింద పడిపోయిన పిల్లలను బాబా ఏ విధంగా పైకి ఎత్తుతారు? జవాబు: బాబా అటువంటి పిల్లలను తరగతిలో పొగుడుతారు, బుజ్జగించి ప్రేమిస్తారు, ధైర్యం ఇస్తారు. పిల్లలు, మీరు చాలా మంచివారని అంటారు. మీరు జ్ఞాన గంగలుగా అవ్వగలరు. మీరు ఈ విశ్వానికి రాజులుగా అయ్యేవారు. నేను మీకు ఉచితంగా చక్రవర్తి పదవి ఇచ్చేందుకు వచ్చాను. మరి మీరెందుకు తీసుకోరు? రావు గ్రహణము ఏమైనా పట్టి ఉందా? మురళి చదువుతూ యోగము చేస్తే మీ గ్రహణము వదిలిపోతుంది. ఇటువంటి ధైర్యమును ఇప్పించడం ద్వారా పిల్లలు మళ్ళీ స్మృతి చదువులో లగ్నమైపోతారు. ఈ విధి ద్వారా చాలామంది పిల్లల గ్రహచారము వదిలిపోతుంది. పాట: దూరదేశకే రహనే వాలా. దూరదేశములో ఉండే ఓం శాంతి. భగవాను వాచ. గీతలోని 2 పదాలు మాత్రమే చెప్పడము జరుగుతుంది. వాటిని వింటూ వచ్చారు. ఈ గీతా శాస్త్రము స్వర్గములో లేదు. తర్వాత దీనిని మనుషులు కూర్చొని తయారు చేశారు. అందువలన భగవాను వాచ ఏమంటున్నారు? పిల్లలు, మన్మనాభవ. ఇది మీరు వింటూ వచ్చిన సంస్కృత పదమే. దాని అర్థము ఎవ్వరూ తెలుసుకోలేరు. వస్తునే మన్మనాభవం అని అంటారు. శ్రీకృష్ణ భగవాను వాచ అయితే కృష్ణుడు పరమాత్మ అయిన నన్ను స్మృతి చేయండి అని అంటాడా? కావున ఇది అసత్యమైపోయింది కదా. ఇక్కడ పరమపిత పరమాత్మ శివుడు శాలిగ్రాములకు మన్మనాభవం అని చెప్తున్నారు. అనగా పరమాత్మ అయిన నన్ను స్మృతి చేయండి అని అర్థం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ మృత్యు సమీపిస్తుంది. గురువులు, సోదరులు, బంధువులు ఎవరైనా మరణించే స్థితిలో ఉన్నప్పుడు రామ కృష్ణ అని అనమంటారు. లేక రాముడు, కృష్ణుడు, హనుమంతుడు లేక ఎవరిదైనా గురువు చిత్రాన్ని వారి ముందుంచుతారు. ఇక్కడ మనుషులందరూ మృత్యు పాలు అవ్వాల్సిందే. అందరూ వానప్రస్థ అవస్థలో ఉన్నారు. పిల్లలు, పెద్దలు అందరూ శబ్దము నుండి అతీతంగా పరంధామము, నిశ్శబ్ద ప్రపంచములోకి వెళ్ళాలి. దానిని నిరాకార ప్రపంచమని కూడా అంటారు. అది ఆత్మల ప్రపంచం. ఇక్కడకు వచ్చినప్పుడు ఆత్మ సాకారంగా అవుతుంది. అక్కడ శరీరము లేదు. ఇక్కడ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలైన
మిమ్ములను వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చాను. నేను మృత్యువుకే మృత్యువు. అమృత్ సరోవర్లో ఒక అకాల సింహాసనాన్ని కూడా ఉంచారు. అకాలుడు అనగా కాలుడు, కబళించలేనివాడు. ఇప్పుడు మృత్యువుకే మృత్యువు అయిన బాబా చెప్తున్నారు, నేను మిమ్మలను వాపస్ తీసుకెళ్తాను. మీరు మళ్ళీ పాత్రను అభినయించేందుకు రావాలి. సృష్టి ఆదిలో మొదట ఎవరి పాత్ర నడిచింది? ఎందుకంటే ఈ సృష్టి విభిన్న ధర్మాల వృక్షము. అందరూ నంబర్ వారుగా వస్తారు. మొదటిది దేవతా ధర్మము. ఇప్పుడు ఈ ధర్మము ప్రాయలోపమైపోయింది. దాని జ్ఞానము కూడా లోపించింది. కావున శాస్త్రాలలో అదెక్కడ ఉంది? ఏ సహజ రాజ్యోగముతో వారు దేవతలుగా అయ్యారో అది కూడా మాయమైంది. మిగిలిన ఈ గీత మొదలైనవి భక్తి సామాగ్రి. ఎందుకంటే ఈ జ్ఞానము మీకు ఇక్కడ మాత్రమే లభిస్తుంది. దాని శాస్త్రాలు సత్య త్రేత యుగాలలో ఉండవు. కావున ద్వాపరములో ఎక్కడి నుండి వస్తుంది? అక్కడ మీ సత్యమైన గీత మొదలైనవేవి ఉండవు. అక్కడ మళ్ళీ డ్రామా అనుసారము అదే భక్తి మార్గము గీత మొదలైనవి తయారు చేస్తారు. పూర్వము సాధు మహాత్ముల బుద్ధి బాగుండేదని అంటారు. కనుక ఈ శాస్త్రాలు మొదలైనవి వారే కూర్చొని తయారు చేశారని అంటారు. డ్రామా అనుసారము తయారవ్వాల్సిందే. ఆ సమయంలో వాస్తవిక విషయము ఎక్కడి నుండి రాగలదు? ఉదాహరణకి గాంధీతో పాటు మోతీలాల్ మొదలైన వారి పాత్ర ఉండేది. ఇప్పుడు ఆ నాటకము తయారు చేస్తే వారు ఇప్పుడు ఎలా వస్తారు? అదేవిధంగా ఈ శాస్త్రాలు కూడా కృత్రిమంగా తయారు చేస్తారు. ఇప్పుడు బ్రహ్మ ద్వారా స్థాపన నడుస్తూ ఉంది. దేని స్థాపన? సత్యుగము కొరకు దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుందని పిల్లలకు తెలుసు. కావున నన్ను స్మృతి చేస్తే నా వద్దకు వచ్చేస్తారని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్నారు కనుక టేప్ వినాలి, లేదా మురళి రివైజ్ చేయాలి, లేక యోగము చేయాలి. అలా చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. రోజంతా పనిలో ఉంటారు, యోగము అసలే చేరు. ఇందులో మాయ చాలా విఘ్నలు కలిగిస్తుంది. మాయ జ్ఞానము నుండి దూరము చేయదు, యోగము నుండి దూరము చేస్తుంది. సంకల్ప వికల్పాలు యోగములో ఉండనివ్వవు. చదువులో ఇన్ని విఘ్నలు ఏర్పడవు. అయితే యోగము లేకుండా చదువు ధారణ అవ్వదు. జ్ఞానము కంటే యోగము సులభమైనది. వృద్ధ మాతలు మా బుద్ధిలో ఇన్ని పాయింట్లు కూర్చోవు అని అంటారు. వారికి కూడా బాబా అయితే నన్ను స్మృతి చేయండి అని అంటారు. హే భక్తులారా అని బాబా అంటారు. అందరూ భక్తులే అయితే మీరు అపురూపమైన భక్తులు. పూర్తిగా అర్ధకల్పము భక్తి చేశారు. అందరూ పూర్తిగా భక్తి చేయరు. ఇక్కడకు వచ్చినంత వరకు భక్తి చేస్తూనే ఉంటారు. అయితే మీరే పూజ్యులుగా
మీరే పూజారులుగా అవుతారు. అది కూడా పిల్లల ద్వారా తెలిసిపోతుంది. ఎవరైతే పిల్లలుగా అవుతారో వారు శ్రీమతమును అనుసరిస్తారు. వారు మన కులానికి చెందిన వారని అర్థమవుతుంది. స్వయం పరమాత్మే మమ్ములను చదివిస్తున్నారని ఎవరికైతే పూర్తి నిశ్చయం ఉంటుందో వారు స్వంత పిల్లలు. స్వంత పిల్లలు బలిహారం అవుతారు. సౌతి పిల్లలు బలిహారం అవ్వరు. బలి అయ్యేందుకు భయపడరాదు. భక్తిలో అయితే బలి అవుతూ వచ్చారు. ఏదో ఒకటి ఈశ్వరార్థం దానము చేస్తూనే వచ్చారు. ఇది కూడా బలి అవ్వడమే. మళ్ళీ పరమాత్మనే కొడుకునిచ్చాడని ధనమిచ్చాడని అంటారు. అయితే మనుషులకు దీని అర్థము తెలియదు. మీకిప్పుడు ఇది కూడా భక్తికి ఫలితంగా తండ్రి అల్పకాలానికి ఇస్తూ వచ్చారు. సత్యుగంలో ఇలా ఉండదు, జరగదు. మీరు భక్తిలో ఏం చేస్తూ వచ్చారో అది సత్యుగములో చేయరు. దానము చేసేందుకు అక్కడ పేదవారెవ్వరూ ఉండరు. ఏ శాస్త్రము ఉండదు, ఏ మందిరము ఉండదు. ఇదంతా భక్తి మార్గములోని సామాగ్రి. సత్యుగములో ఇవన్నీ ఉండవు. ఈ జ్ఞానము కూడా ప్రాయలోపమైపోతుంది. అక్కడ ప్రాలబ్ధము పొందుకునే పురుషార్థమేదీ లేదు. ప్రాలబ్ధమంతా ఇప్పటి పురుషార్థానిదే. ఇస్లాం బౌద్ధుల జ్ఞానమైతే పరంపరగా నడుస్తుంది. ఎందుకంటే వాటి స్థాపన తర్వాత వినాశనము జరగదు. కనుక వాటిని గురించి అన్ని వివరాలు తెలిసి ఉంటాయి. అనగా వాటిని గురించి చరిత్ర ఉంటుంది. కానీ మీ తర్వాత వినాశనము జరుగుతుంది. అందులో అంతా సమాప్తమైపోతుంది. మళ్ళీ ద్వాపరములో అవే వేదశాస్త్రాలు మొదలైనవన్నీ వెలువడతాయి. ఇవన్నీ గీతా సంతానమే. వాటిని ధర్మశాస్త్రాలని అనరు. ఎందుకంటే దీని ద్వారా ధర్మస్థాపన జరుగుతుందో, దేని ద్వారా ధర్మస్థాపన జరుగుతుందో దానిని ధర్మశాస్త్రమని అంటారు. యేసుక్రీస్తు మహావాక్యాలను సందేశకుని మహావాక్యాలని అంటారు కదా. యేసుక్రీస్తును గాడ్ ఫాదర్ అని అనరు. అతన్ని భగవంతుని పుత్రునిగా భావిస్తారు. భగవంతుడు క్రైస్తవ ధర్మ స్థాపన చేసేందుకు యేసుక్రీస్తును పంపించారని అంటారు. కావున అతడు తాను స్థాపించిన ధర్మాన్ని పాలన కూడా చేయాలి. సతో రజో తమోలో వచ్చి తీరా వాపస్ ఎవరు వెళ్ళలేరనే జ్ఞానము అతడికి ఉండదు. మంచిది. వారు తయారు చేసిన గీత స్మృతి చిహ్నమని బాబా అర్థము చేయించారు. అది దేవతా ధర్మ శాస్త్రమైన దానిని అసత్యంగా తయారు చేశారు. అందులో సత్యము పిండిలో ఉప్పు ఉన్నంత మాత్రమే ఉంది. ఎందుకంటే జరిగిన తర్వాత కూర్చొని తయారు చేశారు. సత్య త్రేతాయుగాలలో జ్ఞానం ఎవ్వరికీ లేదు. సత్యుగములో ఉన్న బంగారు వజ్రాల మహళ్ళు ఏమయ్యాయో, ఎక్కడికి వెళ్ళాయో, ఎందుకు పోయాయో వారికి తెలియనే తెలియదు. సముద్రములో
ద్వారక పట్టణము మునిగిపోయిందని అంటారు. అయితే సముద్రములో మునిగిపోదు. భూకంపాలు మొదలైన వాటిలో అన్నీ సమాప్తమైపోతాయి. తర్వాత స్వర్గానికి నామరూపాలు కూడా ఉండవు. ప్రాలబ్ధాన్ని అనుభవించి సమాప్తం చేశారు కనుక వారి నామరూపాలేవి ఉండవు. చరిత్ర కూడా ఉండదు. మందిరాలు నిర్మిస్తే వాటి చరిత్ర ఉంటుంది. పూజ ఎప్పటి నుండి మొదలైంది? గజ్నీ మహమ్మద్ ఎప్పుడొచ్చాడు? భారతదేశ దానిని ఎలా దోచుకున్నాడు? ఈ జ్ఞానమంతా బుద్ధికి భోజనం వంటిది. అయితే యోగము సరిగా లేకుంటే వినే సమయంలో సంతోషం ఉంటుంది, కానీ నిలబడదు. పవిత్రంగా లేకుంటే అసలే నిలవదు. ఇది ఎవ్వరి వశము అవ్వదు. ఇది శాస్త్రాల జ్ఞానము కాదు. అదైతే అందరూ కంఠస్థం చేస్తారు. ఇది 21 జన్మల కొరకు చదువు. అక్కడ సత్యుగములో భలే తండ్రి సింహాసనముపై కూర్చుంటారు. కానీ అది కూడా ఇక్కడి సంపాదనకు ప్రాలబ్ధమే, వారసత్వం కాదు. దేవతలు ఒకరికొకరు వారసత్వమునివ్వరు. అందువలన తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. మృత్యు ఎదురుగా నిలుచుని ఉంది. మీరు మమ్మ బాబలను అనుసరించాలి. ప్రపంచములోని వారు సన్యాసులకు నామమాత్రపు అనుచరులుగా ఉంటారు. అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. యథా రాజా రాణి, భగవతి భగవాన్ తథా ప్రజలుగా అయ్యేందుకు రాజా రాణి అంటే భగవాన్ భగవతి ఎలా ఉంటారో ప్రజలు అలాగే ఉంటారు. తండ్రి చదివిస్తున్నారు, అంతేకాని ఆశీర్వదించరు. వారు మమ్ములను చదివించడమే ఆశీర్వాదం. మీరు ఆశీర్వాదిస్తే 100 మార్కులు వస్తాయని టీచర్తో అంటారా? బాబా చదివిస్తారు. ఈ చదువు అందరి కొరకు. క్రిస్టియన్లు కానీ బౌద్ధులు కానీ అందరూ సర్వధర్మాన్ పరిత్యజ్య అని అంటారు కదా. ఇవన్నీ దేహ ధర్మాలు కదా. బాబా చెప్తున్నారు, ఇవన్నీ మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మలన్నీ అవినాశి, ఒకే తండ్రి పిల్లలు కదా. కావున అమ్మ, నాన్న, చిన్నాన్న మొదలైన దేహ ధర్మాలన్నీ వదిలి స్వయాన్ని ఒంటరి ఆత్మనని నిశ్చయం చేసుకొని నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమైపోతాయి. అందుకు ఏ ఇతర మార్గము లేదు. దీనినే యోగా అగ్ని అని అంటారు. బాబా ఉత్తరాలలో మధువనములో రాత్రి సమయములో జరిగిన చిచ్చాట్ ఉంటుంది. మధువనములో బాబా నవ్విస్తారు, ఉత్సాహము కూడా కలిగిస్తారు. నువ్వు మంచిదానువు, జ్ఞాన గంగగా అవ్వగలవు అని అంటారు. టెలిఫోన్ ఆఫీస్లో నౌకరీ చేస్తున్నావా? నువ్వు మహారాణిగా తయారయ్యేదానివి అంటూ క్రింద పడే వారిని కూడా ఉద్ధరిస్తారు. చాలామందికి రాహు గ్రహణము పట్టుకుంటుందని అది నాకు తెలుసు అని బాబా అంటారు. సమాచారం వస్తే
బాబా వారిని పైకెత్తుతారు. నేను ఉచితంగా చక్రవర్తి పదవిని ఇచ్చేందుకు వస్తే మీకేమైంది? రావుగ్రహణము పట్టిందా? యోగము చెయ్యండి, మురళి వినండి. ఇటువంటి పత్రాలు వ్రాయాల్సి వస్తుంది. చాలా రకాలైన జాబులు వస్తాయి. ఎవరికైనా ఎవరితోనైనా మనస్సు లగ్నమైతే పరస్పరం గాంధర్వ వివాహము చేసుకుంటామని ప్లాన్ తయారు చేసుకుంటారు. నేను నిన్ను రక్షిస్తాను, బంధనం నుండి విడిపిస్తాను అని అంటారు. నువ్వెలా రక్షిస్తావని బాబా అంటున్నారు. మొదట నువ్వు మాయ నుండి రక్షింపబడావా? బాబాతో సలహా తీసుకున్నావా? శ్రీమతము తీసుకోకుండా పరస్పరం పెళ్లి మాటలు మాట్లాడుకుంటారా? కావున ఓ శవలారా, మాయ మిమ్మలను ఈడ్చుకొని పోతుంది. సూక్ష్మలో మనస్సు తగులుకుంటే ఇటువంటి మాటలు, వివాహపు మాటలు మాట్లాడతారు. ఇటువంటి వారు రసతాళములోకి పోతూ ఉన్నారని బాబాకు అర్థమైపోతుంది. నిశ్చితార్థము ఎప్పుడు తల్లిదండ్రులే చేస్తారు. మీరు ముట్టెలు, బుడంకాయలు, చిన్నవారు, కుర్రవాళ్ళు పరస్పరం మీరే రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నారా? ఇటువంటి విఘ్నలు వస్తాయని మీకు తెలియదు. బెల్లానికి బెల్లపు సంచికే శివబాబాకు, బ్రహ్మబాబాకు మాత్రమే దాని రుచి తెలుస్తుంది. బాబాకు పిల్లలందరి గురించి తెలుసు. బాబా, నేను మీ స్వంత బిడ్డనా, సౌతి బిడ్డనా అని ఎవరైనా అడగవచ్చు. ఇప్పుడు శరీరాన్ని వదిలితే ఏ పదవి పొందుకుంటాను అని అడగవచ్చు. శరీరముపై ఏ నమ్మకము లేదు. స్టీమర్లు మునిగిపోతాయి, విమానాలు పడిపోతాయి. అప్పుడు గతి ఏమవుతుంది? మృత్యువు అందరి తలపై నాట్యం చేస్తూ ఉంది. కావున ఈరోజు పని రేపటికి వాయిదా వేయకండి. లేకుంటే చూడు, రేపు రేపు అంటూ మృత్యువు తినేసింది. శ్రీమతమును అనుసరించకుండా రాజ్య పదవి పోగొట్టుకున్నావు అని ధర్మరాజపురిలో సాక్షాత్కారం అవుతుంది. కొద్దిగా వింటున్న వారైతే స్వర్గములోకి వచ్చేస్తారు. మళ్ళీ స్థాపనలో ఎవరెంత సహయోగం చేస్తారో అంత పదవిని పొందుతారు. గాంధీ గారికి సహాయము చేసిన వారు ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమంది మరణించారు. ఫలితంగా ఏం లభించింది? ఎవరైనా భగవంతులైన కాంగ్రెస్ వారి వద్ద జన్మించి ఉంటారు. ఇప్పుడు చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. మరి వారికి ఏ సుఖము లభించింది? కానీ జ్ఞానము విని వెళ్ళిపోతే అది వ్యర్థమవ్వదు. ఇక్కడ దేనిని వదిలించరు. ఈమెను వారు వికారాల కొరకు విసిగించారు. అందుకే విధి లేక ఆమె భర్తను వదలవలసి వచ్చింది. లేకుంటే ఏం చేస్తుంది? అందువలన తండ్రి ఆమెకు రక్షణ ఇవ్వవలసి వచ్చింది. ఈ విధంగా ఇప్పుడు కూడా శరణు తీసుకుంటూ ఉంటారు. ఇందులో తీసుకెళ్లే విషయమే లేదు.
డ్రామానుసారము ఈ గోశాల తయారవ్వవలసి ఉండింది. నిజానికి ఇది పిల్లల విషయము, కానీ వారు గోశాల అని పేరు పెట్టేశారు. కృష్ణుడు నది దాటి వెళ్తే ఆవులు కూడా దాటుకొని ఉంటాయి. ఇవన్నీ ఇప్పటి విషయాలే. వీటన్నిటికంటే ముందు జ్ఞానము తీసుకోండి, తండ్రి నుండి వారసత్వం తీసుకోండి. భలే మీ వ్యాపారాలు చేసుకోండి. దానితో పాటు ఈ 2 కోర్స్ తీసుకోండి. విదేశాలలో ఉంటున్న మురళి తప్పకుండా చదవండి. అచ్చా, మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, దేహ సంబంధాలను మరచి స్వయాన్ని ఒంటరి ఆత్మగా భావించాలి. తండ్రికి పూర్తిగా బలిహారం అవ్వాలి. ఇందులో భయపడరాదు. తర్వాతి పాయింట్, ధర్మరాజు శిక్షల నుండి రక్షింపబడేందుకు ఈరోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయరాదు. చదువు ఆధారముతో తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండాలి. వరదానము, మనస్సు ద్వారా దృఢ ప్రతిజ్ఞ చేసి మన్మనాభవ మంత్రాన్ని యంత్రంగా చేసుకునే సదా శక్తిశాలి భవ. ఏ పిల్లలైతే సత్యమైన మనస్సుతో ప్రతిజ్ఞ చేస్తారో వారి మనస్సు మన్మనాభవగా అవుతుంది. ఈ మంత్రము ఎటువంటి పరిస్థితులనైనా దాటుకునేందుకు యంత్రంగా అవుతుంది. కానీ మనస్సులో ఇది నేను చేసే తీరాలి అని రావాలి. తండ్రి ఏదైతే చెప్పినారో అది జరిగే ఉంది అనే సంకల్పం ఉండాలి. అందువలన ఏ ప్రతిజ్ఞ అయినా మనసుతో చేయండి. దృఢంగా చేస్తే శక్తిశాలిగా అవుతారు. పదే పదే ప్రతిజ్ఞ శక్తిశాలిగా ఉందా లేక పరీక్ష శక్తిశాలిగా ఉందా అని చెక్ చేసుకోవాలి. పరీక్ష ప్రతిజ్ఞను బలహీనపరచరాదు. స్లోగన్, స్వమానములో ఉండే శ్రేష్టమైన ఆత్మలకు అవమానము యొక్క ఫీలింగ్ రాజాలదు. ఓం శాంతి. ఓం శాంతి.